హాయ్ అండి. వడలు తినాలనిపించినప్పుడు, పప్పు నానబెట్టే టైం లేనప్పుడు ఇలా ఇన్‌స్టెంట్‌గా రవ్వ వడలు చేసుకోండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పు బొంబాయి రవ్వ, కప్పు ఫ్రెష్ కర్డ్, సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బొంబాయి రవ్వ పెరుగులో అంతా కలిసేలాగా బాగా కలుపుకొని దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని రవ్వ బాగా నానుతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని ఇవన్నీ పిండికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము వడల కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలండి. ఇలాగా చేసుకున్న తర్వాత చేయి తడంటుకొని సరిపడా ముద్ద తీసుకొని ఇలాగా చేత్తోనే వడలాగా ప్రెస్ చేసుకోవచ్చండి. చేత్తో కష్టం అనుకుంటే ఇలాగా ఆయిల్ పేపర్ పైన వడలాగా ప్రెస్ చేసుకొని మనము వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలాగా టిష్యూ పేపర్లోకి తీసుకొని తర్వాత సర్వ్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ వడలు రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై